ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయండి. ఈరోజు వీడియోలో మకర తోరణాన్ని రెడీ చేస్తున్నానండి స్వామివారి కోసమని. ఏ విధంగా రెడీ చేస్తున్నానండి ఈ వీడియోలో చూసేయండి. ముందుగా అయితే ఫస్ట్ కొలతలు చూపించే కదా, అదేవిధంగా మనం ప్లాన్ వేసుకున్న ఆ తర్వాత ఇగోండి ఇలా కటింగ్ మిషన్ ఉంటుంది, స్లో మోషన్లో పెట్టాను చూస్తున్నారు కదా. అదిగోండి అలా ఆ విధంగా స్లో మోషన్లో అది చక్కగా కట్ అవుతూ ఉంటుందండి. కట్ చేసి ఆ షేప్ మనం ఏ విధంగా అయితే షేప్ తీసుకున్నామో ఆ షేప్లో కట్ చేసుకున్నాం. అడ్డమేమో 21.5 ఉందండి, నిలువేమో 37. అంటే పైన శాంతం పైన చూడండి కట్ చేయట్లా, అక్కడ వరకు చూసుకుంటే 37 ఉంది. మామూలుగా ఆ పైనుండి కోసం వరకు చూస్తే 28 ఉంది. ఈ విధంగా కొలతలతో మాత్రం నేను రెడీ చేస్తున్నాను. ఇది ప్లేవుడ్ కూడా చాలా మందం తీసుకున్నానండి. మనం పలసని కూడా తీసుకోవచ్చు, కానీ నేనైతే కొంచెం మందపతే తీసుకున్నాను. దీన్ని 12 mm ఏదో అంటారు, ఆ సైజులో అయితే తీసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కింద స్తంభాల కింద ఇంతవరకు ఎప్పుడు కూడా ఎంసీఎల్తో చేసేవాడిని. ఈసారి ఏం చేద్దామంటే చెక్కతో చేద్దామని మొదలుపెట్టానండి. చూస్తున్నారు కదా, చెక్క బద్దలు ఉంటే ఆ బద్దల్ని చక్కగా ఒక స్తంభం షేప్లో తీసుకొచ్చాను. చూస్తున్నారు వీడియోలో చూపించినట్లుగా ఆ విధంగా స్తంభాలను అనేది రెడీ చేశాను. మళ్ళీ అడుగున చూసారు కదండి చెక్కలు, ఆ 2 చెక్కలు ఏంటంటే అది ఈ బరువంతా కూడా ఆపటానికి అనేది ఆ చెక్కలు అనేది వాడాను. ఈ విధంగా అయితే చెక్కలు కింద కూడా కొట్టాను ఈ విధంగా నిలబడటానికి. అలాగే సైడ్ చూడండి బద్దలు, ఈ విధంగా అయితే 2 సైడ్లు కూడా స్తంభాలల్లే 2 బద్దలు అయితే కొట్టానండి. కొంచెం హైట్గా కనపడుతుంది, చాలా నీట్గా ఉంటుందని. అలాగే ఎప్పుడన్నా నీళ్లు పడినప్పుడు వాల్కేర్ అనేదేమో ఇదైపోతుంది, పొడిమైపోతుంది. కాబట్టి ఇది అనుకోండి చెక్క అనుకోండి, నీళ్లు పడినా కూడా ఏం కాదని చెప్పి నేను చెక్క వాడటం అనేది జరిగింది. ఆ తర్వాత పైన చూస్తారు కదా ఈ షేప్లో అయితే కట్ చేసుకొచ్చాను. ఈ విధంగా అయితే రెడీ చేశానండి చెక్కలతో. ఆ తర్వాత దానికి కొన్ని బీడింగ్ బెద్దలు ఉంటాయండి, బయట అమ్ముతారు డిజైన్వి, అవి తెచ్చి చక్కగా ఆ సైడ్లు కూడా కొట్టేశాను. ఆ కొట్టిన వీడియో కూడా వస్తుంది చూడండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. ఇది ఈ విధంగా అయితే సింపుల్గా అయితే రెడీ చేశాను. అంతకుముందు కొంచెం చిన్న సైజులో చేశాను, ఈసారి చాలా పెద్దది చేయటం అనేది జరిగింది కొలతలతో. చూస్తున్నారు కదా, అడ్డం 21, నిలువు 37 ఉందండి మొత్తం కలిపితే. దాంట్లో ఇప్పుడు పైన ఉంది కదండి, ఆ పైనుండి కింద వరకు ఖాళీ అంటే విగ్రహం పెట్టుకునే ఖాళీ ఎంత ఉందంటే 28 ఉంది. ఈ సైజులో విగ్రహాన్ని ఏ విగ్రహం అయినా పెట్టుకోవచ్చండి ఈజీగా, చాలా బాగుంటుంది. అలాగే నిలబడిద్దండి ఓన్గా. కొంచెం మందపతే ఎంచుకున్నా కాబట్టి కొంచెం స్ట్రాంగ్గా ఉండాలని కొంచెం మందపతే వాడానండి. ఈ విధంగా అయితే రెడీ చేయడం అనేది జరిగింది. బేస్మెంట్ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయింది. స్తంభాలు కూడా కంప్లీట్ అయినాక చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా స్తంభాలు కూడా వస్తాయి. ఇదిగోండి ఈ విధంగా బీడింగ్ బద్దలతో స్తంభాలల్లే చేశాను. ఆ తర్వాత ఇక్కడ అంటే కొంచెం ఎంసీఎల్ పెడదాం అనుకున్నా కానీ ఎంసీఎల్ బడ్జెట్ ఎక్కువైపోతుందని చెప్పి నేను వాల్ కేర్తోనే పెట్టేయటం అనేది జరిగింది. ఇక్కడ పైన స్తంభాలు 2 స్తంభాలు కూడా అదే విధంగా పెట్టేశానండి, ఈజీగా ఉండిద్దని. ఈ విధంగా ఎంసీఎల్ కలుపుకుని ముందుగా అక్కడ వాటర్ చేసుకోవాలని చెక్క, ఆ తర్వాత మనం వాల్కేర్ పెట్టి ఆ పైన కొంచెం నీళ్లు పోస్తే అది చక్కగా అంటుకుపోతుంది. ఈ విధంగా అయితే స్తంభాలు అయితే రెడీ చేశానండి. 2 స్తంభాలు, అటు ఇటు స్తంభాలకు కూడా మనం రెడీ చేసాము. స్తంభాలు అయినా కూడా ఉంటుంది చూడండి, ఆ విధంగా పెట్టుకుని వాటర్తో అదుపుకోవటమేనండి. మనం వాల్కేర్ ఎలా పెట్టుకుంటాం అదే విధంగా పెడతామేనండి. ఈ విధంగా అయితే చేయటం అనేది జరిగింది ఈజీగా. మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా అయితే రేపు పార్ట్ 2లో భాగంగా మధ్యలో బొమ్మలు అవన్నీ కూడా ఏ విధంగా చేస్తానని రేపటి వీడియోలో తప్పకుండా చూడండి.